హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క వీడియో అంటారేమో. ఈ వీడియో వచ్చేసి మన కడపలో అయితే కొత్తగా ఎగ్జిబిషన్ అయితే ఉందండి. అందుకే నేను కూడా సండే ఈవినింగ్ కదా అనేసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సండే కదా, అందరు ఫ్రీ టైము, అందరూ అలా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసారండి. అందుకు మేము కూడా వచ్చాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా అంతా ఫ్లవర్స్ డెకరేషన్, కలర్ కలర్ ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ అంతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది లోపల ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి లైటింగ్ కూడా ఉంది అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ వెళ్తున్నంతసేపు అంతా మేఘాలు ఎలా ఉంటాయో అలానే ఉంది. లోపలంతా డెకరేషన్ అంతా అలా చేశారు. సో మనం అలా వెళ్తున్నంతసేపు మేఘాలలో వెళ్ళినట్టే అనిపించేసింది నాకైతే కన్నా. మేము ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అందరైతే సెల్ఫీలు అయితే దిగుతున్నారు. చూడండి, ఎందుకంటే ప్లేస్ అక్కడ చాలా అంటే చాలా బాగుంది లోపల. సో అందరూ ఇక్కడ ప్లేసెస్లో ఫొటోస్ అందరు తీసుకుంటున్నారన్నమాట. ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళేంతసేపు ఇక్కడ అంత ప్లేసు అంతా డెకరేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా సిస్టర్ అన్నమాట. ఇక్కడ వెళ్తున్నాము, నాకు కూడా తెలియదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లైటింగ్, ఈ ప్లేసెస్ అంతా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మా వారు కూడా వీడియో అయితే తీశారనమాట నాకు. ఇంకా ఇక్కడ జలకన్య ఉంది అని చెప్పారు, నేనైతే చూడలేదండి. ఒకసారి చూద్దాం అనేసి వచ్చాం మేము కూడా ఇక్కడికి లోపలికి. అప్పటికే ఫుల్ అయిపోయారు జనాలు, చాలామంది ఉండిపోయారన్నమాట. ఎందుకంటే సండే కదా, అందుకు అందరూ వచ్చేసారు. చూడండి జలకన్యని చూడండి. నేనైతే ఇంతవరకు డైరెక్ట్ అయితే ఇదే చూడడం ఫస్ట్ టైము. ఎప్పుడు టీవీలలోనే సినిమాలలో చూసానే కానీ ఇట్లా డైరెక్ట్ అయితే నేను చూడలేదండి. ఇలా డైరెక్ట్ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది నీళ్ళల్లో అలా అలా ఉండడము. అందరు పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అలా డైరెక్ట్ చూసేసరికి జలకన్య అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మాకు కూడా మేము కూడా అలానే చూసేసామన్నమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో ద్వారా చూసేయండి. మన కడపలో అయితే ఇలా ఎగ్జిబిషన్లో అయితే జలకన్య అని చూపిస్తారన్నమాట. చూడండి, బాగుంది కదా. అదిగో అందరూ పలకరిస్తే వస్తుంది, హాయ్ కూడా చెప్తుంది. చూడండి, అలా లవ్ సింబల్ కూడా పెట్టి ఇలా కూడా అంటారు. పిల్లలకు కూడా అంటే జలకన్య అంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా. సో అందరికీ ఇష్టమే ఉంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడు టీవీలలో సినిమాలలో చూసామే తప్ప ఇలా డైరెక్ట్ అంటే నేను ఇప్పుడే అండి చూడము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది. చూడండి, అందరూ అక్కడైతే చాలామంది అక్కడే ఆగిపోయారన్నమాట. ఎగ్జిబిషన్ జలకన్య కోసమే వచ్చినట్టు అనిపించేసింది నాకైతే కన్నా. అలా కాసేపు కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడైతే ఫుల్ అయిపోయారు జనాలు వీడియోస్ తీసుకునే కోసం ఇంకా మనం అక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా లేడీస్కి సంబంధించినటువన్నీ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. బ్యాంగిల్స్ ఇంకా మనము తల్లో పెట్టుకునే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. మా లక్ష్మి, మా అక్క వాళ్ళ పాప అన్నమాట, హాయ్ చెప్తుంది. చూడండి, ఇవైతే బ్యాండ్స్ టైప్లో ఉన్నాయి. మనకి లూజ్ హెయిర్ పెట్టుకున్నప్పుడు అవి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ టీ కప్స్ అన్నమాట. ఇంకా హోమ్ డెకరేషన్ కావాల్సినవి అయితే మొత్తం ఇక్కడైతే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చూసేయండి. అలాగే మనము అవన్నీ గాజు ఐటమ్స్. సో ఇవి వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్స్ అండి, హోమ్ డెకరేషన్ కోసం ఫ్లవర్స్ డెకరేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మనం అన్నీ జాగ్రత్తగా వాడుకోవాలి, తీసుకున్న తర్వాత ఏవి పగిలిపోకుండా చూసుకోవాలి. ఇవి వచ్చేసి వాటర్ బబుల్స్ అన్నమాట. నీళ్ళల్లో వేస్తే కన్నా అవి చూసేకేమో చిన్నగా ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్ అని చెప్పారు. సో ఆల్రెడీ అక్కడ నీళ్ళల్లో వేసి బాక్స్లో వేసి పెట్టుకున్నారు. అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట, ఉబ్బిపోతాయి. మరి ఏమంటారో నాకైతే ఐడియా లేదు, వాటర్ బబుల్స్ అనుకుంటున్నా నేను. సో మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఒక్కొక్క 10 రూపీస్ అన్నారు, నేను ఒక 4 తీసుకున్నాను.
నేను ఇంకా 4 తీసుకున్నాను. ఆ బాబు "అక్క యూట్యూబర్ అక్క" అన్నాడు. అవును బాబు అంటే, "సరే అక్క ఇంకొకటి తీసుకో" అని చెప్పారు పాపము. సో, నాకు 5 ఇచ్చాడనమాట. అవి ఒకసారి ట్రై చేద్దామనేసి ఇంకా నేనైతే ఒకసారి నీళ్ళల్లో వేసేసి తీసుకొని వచ్చాననమాట నీళ్ళల్లో వేయడానికి. ఇక్కడ ఇంకా బాణంతో ఇంకా స్ట్రైట్‌గా వదలాలన్నమాట. నేను కూడా చూడలేదండి. ఇది ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అక్క పిల్లలందరూ ఇక్కడే కాసేపు అలా సరదాగా అక్కడ బాణంతో సరదాగా ఆడారు. ఇక్కడ చూడండి. ఇవొచ్చేసి నాకైతే చాలా భయమండి. అవన్నీ ఎక్కి అలా తిరగాలంటే కళ్ళు తిరుగుతాయనేసి జాయింట్ వీల్ చూడండి. ఎప్పుడో చానా రోజులయింది అండి ఎక్కి. నేనైతే ఇప్పుడైతే ఎక్కట్లేదు. ఎందుకంటే నాకు భయం. అందులో కళ్ళు తిరుగుతాయనేసి నేను ఇప్పుడైతే ఆ జాయింట్ వీల్ అయితే నేను ఎక్కట్లేదు. ఇంకా పిల్లలందరూ అయితే ఎక్కేసారన్నమాట. మేము కింద నుంచి చూస్తూ అలా ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీ సరదాగా గడిచిపోయిందండి. అసలు ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన లోపలంతా చాలా చాలా సరదాగా హ్యాపీగా మాకందరికైతే అలా అనిపిచ్చేసింది. ఇక్కడ చూడండి బోండా ఇలా పచ్చిమిర్చి టైప్‌లో డెకరేషన్ టైప్‌లో ఎలా పెట్టారో ఏంటో. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్